హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కాన్సెప్ట్స్. ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏసంగి పంటకు సంబంధించి రైతు బంధు పెట్టుబడి సాయం రైతుల ఖాతాలో జమ చేస్తున్నారు. అయితే ఈ రోజు ఏ రైతుల ఖాతాలో డబ్బులు జమ కానాయి, ఎన్ని ఎకరాల వారికి ముందుగా ఖాతాలో డబ్బులు జమ అవుతాయో ఈ వీడియోలో చూద్దాం. మీరు తెలంగాణకు చెందిన రైతులైనా, రైతు భరోసా, రైతు బంధు డబ్బుల కోసం ఎదురు చూస్తున్న వారైనా వెంటనే మన వీడియోని ఒక లైక్ వేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక రేషన్ కార్డు ఉంటేనే రైతు భరోసా అందనుందా? పెట్టుబడి సాయానికి పరిమితి విధించే దిశగా కాంగ్రెస్ సర్కార్ అడుగులు వేస్తున్నదా? గరిష్టంగా 7.5 ఎకరాలకే పెట్టుబడి సాయం అందజేయనుందా? ఇక తెలంగాణలో రైతు బంధు, రైతు భరోసా పథకానికి సంబంధించి కొన్ని విధి విధానాలు అయితే వచ్చాయి. దీని గురించి కూడా ఈ వీడియోలో చూద్దాం. సాధారణంగా ప్రతిసారి సీజన్ కు ముందు కొత్త రైతులు ఎవరైనా ఉంటే వారి నుంచి ఆయా ఏఈఓలు దరఖాస్తులు స్వీకరించి వారి పేర్లను రైతు బంధు జాబితాలో చేర్చుతారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాకు కొత్త రైతుల ఎంపికను ప్రత్యేకంగా రేషన్ కార్డుతో సంబంధం ఉన్నటువంటి గ్యారంటీల దరఖాస్తులో చేర్చింది. ఇది ఏ మేరకు సక్సెస్ అవుతుందో పరిశీలించాక ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆహార భద్రతా నిబంధనల ప్రకారం తెల్ల రేషన్ కార్డు పొందాలంటే తడి భూమి 3.5 ఎకరాల వరకు, మెట్ట భూమి 7.5 ఎకరాల వరకు ఉండాలి. అంటే ప్రస్తుతం తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నవారికి గరిష్టంగా 7.5 ఎకరాల వరకు భూమి ఉంటుంది. దీంతో రైతు భరోసా, రైతు బంధు తెల్ల రేషన్ కార్డుకు లింక్ చేస్తే 7.5 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు మాత్రమే పెట్టుబడి సాయానికి అర్హులయ్యే అవకాశం ఉంటుంది. ఇక మనకి ఇప్పటి వరకు ఎకరం నుంచి 3.0 ఎకరాల వరకు రైతుల ఖాతాలో డబ్బులు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు 3 నుంచి 4 ఎకరాల భూమి ఉన్న వారికి రైతు భరోసా నిధులను విడుదల చేస్తుంది. ఒకే రోజు మనకి 1400 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసిన రాష్ట్ర సర్కార్ ఇప్పుడు 3 నుంచి 4 ఎకరాల భూమి ఉన్న వారికి రైతు బంధు నిధులను జమ చేస్తుంది. ఇక జనగాం, జగిత్యాల, నిజామాబాద్, మహబూబ్ నగర్, యాదాద్రి, రాజన్న సిరిసిల్ల, హనుమకొండ, వికారాబాద్ రైతుల ఖాతాలో రైతు బంధు, రైతు భరోసా నిధులు జమ అవుతున్నాయి. మీ ఖాతాలో రైతు బంధు, రైతు భరోసా పథకానికి సంబంధించి ఎంత పడ్డాయో కింద కామెంట్ చేయండి.